అందరికీ నమస్కారం అండి. నేను ఆత్రేయపురం సబ్ ఇన్స్పెక్టర్ అండి. ఈరోజు మన ఆత్రేయపురం మండలం పిచ్చులంక హ్యామ్లెట్ ఆఫ్ బొబ్బర్లంక గ్రామం మన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మన బ్యారేజ్ నుంచి సుమారుగా 1 కిలోమీటర్ ఎదరికెళ్ళే ప్లేస్లో ఈరోజు రాజమండ్రికి చెందిన నలుగురు వ్యక్తులు మసరి మణికంఠ, మహమ్మద్ అర్ఫాత్, షేక్ బిలాల్, షేక్ సుల్తాన్ అనే నలుగురు వీళ్ళు ఫ్రెండ్స్ అండి. అక్కడ రాజమండ్రి జాంపేట చెందిన వాళ్ళు. వీళ్ళు నలుగురు కూడా ఈరోజు 2 బళ్ళ మీద అక్కడికి వచ్చి అక్కడ బళ్ళు పెట్టేసి అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ గోదావరి చిన్న పాయలు అంటూ ఉంటే అటుపక్కన ఇసుక తిప్పలు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ పాయి నుంచి అటేపు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి టేపు వచ్చేటప్పుడు అక్కడ పాయ గుంటలుగా ఉండటం వల్ల సడన్గా ఒక ఊబులాంటిది వచ్చేటప్పటికి అది లోపలికి వెళ్ళిపోయారు. అందులో నలుగురు కూడా మునిగిపోతూ ఉంటుంటే మసరి మణికంఠ అనే అతను లైట్గా ఇతనికి ఈత రావడం వల్ల వెనక ఈదుకుంటా వచ్చి గట్టిగా కేకలేస్తుంటే ఆ దగ్గరలో ఉన్న పడవ నడిపే అతను గబాలని వచ్చేసి ఇతన్ని లాగడం జరిగింది. ఇంకా అక్కడే మునిగిపోతున్న బిలాల్ అని కూడా ఆ పడవ నడిపే అతను బయటికి లాగేటప్పటికి అతనికి బతుకున్నాడేమో అని చెప్పి సపరేట్ చేసినప్పుడు కూడా అతను చనిపోవడం జరిగింది. అతని యొక్క బాడీని మనం రాజమండ్రికి పంపించామండి. అయితే అతనితో పాటు ఉన్న మిగిలిన 2 వ్యక్తులు కూడా దొరకలేదు. వాళ్ళిద్దరి కోసం మేము గాలింపు చర్యలు, మేము ఎంఆర్ఓ గారు, మన ఆత్రేయపురం ఎంఆర్ఓ గారు కూడా, మన ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి గాలింపు చర్యలు ఇప్పుడు దాకా చేపట్టాం. అయినప్పటికీ కూడా అక్కడ మాకు ఎటువంటి ఆచూకీ దొరకలేదు. మళ్ళీ రేపు ఉదయమే మళ్ళీ మాతో పాటు ఇంకా ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా రప్పించుకుని కనుక ఆచూకీ దొరకని ఇద్దరి గురించి కూడా గాలింపు చర్యలు చేపడతాము. అది మనకి ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక ధవళేశ్వరం బ్యారేజ్ అనేది మనకి చూస్తానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వచ్చి స్నానాలు చేస్తాక వస్తూ ఉంటారు. మేము ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అక్కడ మేము నిన్నగాక మొన్న కూడా మేము ఎంఆర్ఓ గారు, మన ధవళేశ్వరం సిఐ గారు అందరూ కలిసి మూకపడిగా మొత్తం అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు, ముళ్ళ కంచెలు కూడా వేయడం జరిగింది. అక్కడ నోటీసులు బోర్డు కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది అక్కడ మనకి కొద్దిగా స్నానం చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మేము ఎంత హెచ్చరిస్తున్నా కూడా, ప్రతిరోజు మేము కేకలేస్తున్నా కూడా నెంబర్ ఆఫ్ ఎక్కువ మంది కూడా అక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు. అది దయవుంచి మా మాటలనే మీరు పరిగణలోకి తీసుకోండి. అది చాలా డేంజరస్ ప్లేసు. అక్కడ అనుకోని మనకు ఒక రకంగాను, మనకు ఒక అడిగేటప్పుడు ఇంకో రకంగాను ఉంటాయి. అనుకోని ఊబులు వచ్చి చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పత్రికా మోహన్ కూడా మీరు అందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఆ ప్లేస్లోకి రావద్దు. మీకు వస్తే మేము కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎవరో కూడా రావద్దు. అక్కడ చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మేము చెప్పినట్టుగా అక్కడ రాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. రేపు ఉదయం మిగిలిన 2 బాడీల గురించి గాలింపు చర్యలు చేపస్తామని మీ అందరూ తెలిపిస్తాం. ఇవాళ జరిగిన సంఘటన ఏంటంటే, సుమారు 4 గంటల సమయంలో ఈ రాజమండ్రికి చెందిన 4 వ్యక్తులు స్నానానికి అని చెప్పి బ్యారేజ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి అక్కడ దిగడం జరిగింది. అందులో ఓ వ్యక్తి బయటకు రావడం జరిగింది, కానీ మిగతా 3లో వ్యక్తి చనిపోయిన అతని బాడీని మేము పట్టుకోవడం జరిగింది. మిగతా 2 బాడీలు దొరకలేదు. అవి గాలింపు చర్యలు ఇప్పుడు దాకా చేసాం. తిరిగి మళ్ళీ రేపు ఉదయమే మళ్ళీ ఎస్ఐ గారు మేము కలిపి ఆ గాలింపు చర్యలు మొదలుపెట్టి ఆ బాడీని వెతుకుతాము. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ప్రతి ఏడాది రిపీట్గా జరుగుతున్నా సరే ఈ ప్రజలు ఎవరు కూడా, మేము ఎన్నిసార్లు అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టినా, గతంలో కలెక్టర్ గారు కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలో ప్రమాదకరమైన ప్లేసుల్లో హెచ్చరిక బోర్డులు పెట్టమని ఆదేశించారు. ఆ ఆదేశాల ప్రకారం మేము అక్కడ బోర్డులు కూడా పెట్టాము. ఆ బోర్డులు అలా మేము పెట్టినా సరే వాటిని అలాగే వదిలేసి ఎవరికి వాళ్ళు అలా స్నానాలకని చెప్పి దిగి ఇలా ప్రమాదాలకు గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దయవుంచి అందరూ కూడా ఇది పత్రికాముఖంగా మీరు అందరూ తెలుసుకుని అలాంటి పనులు చేయొద్దని చెప్పి అక్కడికి దిగవద్దని చెప్పి